చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మేము కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు ఇక్కడ అందరూ కూడా మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడతారు. కాబట్టి నేను చివరిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇలా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజును గెలిపించాలంటే ఒరిగిన నరకంటాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో అన్నట్టు ఎంతో మంది మిమ్మల్ని నాయకురాలుగా చేస్తానికి మా జీవితాలను త్యాగం చేసినాం, మా జీవితాలను ప్రణంగా పెట్టినాం. కానీ ఇలా మీరు ఎక్కడున్నారు, ఇలా మేము ఎక్కడున్నాం, మా పరిస్థితి ఏంది, అగమ్య గోచరంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, ఇలా పార్టీ ఎటుపోతే ఏందన్నారు, పార్టీ ఎటుపోతే కాదు, పార్టీకి 60 లక్షల మంది ఉన్నారు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో దాచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఎటుపోతే కూడా మీరు మాట్లాడిన విధానాలు కూడా చాలా బాధాకరం. ఇవాళ మీరు ముఖ్యంగా ఇవాళ మాట్లాడుతా ఉండరు హరీష్ రావు గారి గురించి. హరీష్ రావు గారు ఇలా మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీరు చూడొచ్చు, అసెంబ్లీలో కాళేశ్వరం గురించి మాట్లాడుతా ఉంటే ఒక్కడు అక్కడ ఉన్నటువంటి అంతమంది 6 నుంచి 8 మంత్రులు ఒకడు కొట్లాడుకుంటా కేసీఆర్ గారి మీద ఈగ వాలకుండా కొట్లాడుతా ఉంటే ఇవాళ ఆయన మీద మీరు మాట్లాడుతా ఉన్నారు. అదే తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాను ఒంటి చేత్తో ముందుకు తీసుకుపోతా ఉండు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారు ఏ పని చెప్తే తెలంగాణ కోసం ఆ పని చేసుకుంటూ జగదీశ్వర్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతా ఉండరు. ఇలా సంతోషరావు గారు పొద్దుటి ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి ఏ అవసరం వచ్చినా అని 24 గంటలు కేసీఆర్ గారి కోసం పనిచేస్తా ఉంటే వాళ్ళ మీద మాట్లాడతాను. ఈ సీనియర్ నాయకులు అందరి మీద మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఆ మాటలను కూడా మాకు తలచివేసినాయి. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు నుంచి మేము గౌరవప్రదంగా తెలంగాణ జాగృతి నుంచి పనిచేయడం లేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ద్వారానే పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి గౌరవంగా మీ అందరు కూడా మీ పత్రికాముఖంగా తెలియజేసిందంటే, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళొకసారి ఆలోచన చేసినా, ఏం ఆలోచన చేసినా కూడా మేము ఆలోచన చేసే మాట్లాడుతా ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం. మీకు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ బీఆర్ఎస్ కంటేనే మేము పనిచేసుకుంటూ వచ్చినాం. ఇవాళ అది కాదు అనేది ఖచ్చితంగా తెలిసిపోయింది. దాంట్లో వేరేది ఏం లేదు, దాంట్లో క్లియర్ కట్ గా కాదు అనేది తెలిసిపోయింది. ఇంకో క్వశ్చన్ ఏమిందన్నా? %100% కదా, 100%. తెలంగాణ జాగృతి నాయకులం మేము ఈ రోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిలో పనిచేసినాం. మాకు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి ఫోటో పెట్టుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారి ఫోటో వాళ్ళు పెట్టి మాట్లాడింది. కాబట్టి ఇవాళ మాకు కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వామ్యం ఉంది. ఈ 18 సంవత్సరాలు కూడా మేము పనిచేసినాం. కాబట్టి ఈ రోజు మీ ముందు చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ జాగృతి, కానీ మేము పనిచేసే తెలంగాణ జాగృతులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకులు పనిచేస్తాం, వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. తెలంగాణ జాగృతి మీద పెట్టలేము కదా. అందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి బరువెక్కిన గుండెలతోటి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 18 సంవత్సరాలు తనతో